ఇక కర్నూలు జిల్లా ఆధోనిలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ మైనార్టీ జూనియర్ గర్ల్స్ కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టీజీఎల్ కాలనీలో పేద మైనార్టీ విద్యార్థినుల కోసం నిర్మించిన ఈ కళాశాల భవనం నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో దుండగులు అక్కడ తిష్టవేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనంలోని కిటికీలు తలుపులను ధ్వంసం చేసి రాత్రి వేళల్లో మద్యం సేవించడం, పేకాటాడటం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తికి కనీస భద్రత కూడా కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తాళాలు వేసినటువంటి కాలేజీ ఇంతవరకు ఓపెనింగ్ అని చేయకున్నట్లయితే ఉంది, అలాగే ఉంచారు. కానీ ఈ తాగుబోతులు అయితే వాళ్ళ స్వలాభం కోసము ఇక్కడ వాళ్ళ అద్దాలు పగలగొట్టి మరి లోపల దూకి మరి అంతా ఎలాంటి చండాల పనులు అయితే చేశారో చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి లోపల మనం చూసినట్లయితే ఈ అద్దాలని పూర్తిగా ధ్వంసం చేసి లోపల తాగుబోతులుగా అడ్డం మారి అంతా మొత్తం మందు సీసాలతో మొత్తం పగలగొట్టి ఎలాంటి చేయని పనులు ఏవైతే ఉన్నాయో అన్ని మొత్తంగా చేసినారని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా దారుణంగా అయిపోయింది ఈ కాలేజీ పరిస్థితి అనేది. మళ్ళా చూసినట్లయితే ఈ వెనక భాగంలో చూసినట్లయితే మళ్ళా మరీ ఎక్కువ ఈ మందు పాత్రలు అయితే మద్యానికి సంబంధించిన మందు సీసాలు అయితే మరీ ఎక్కువ పడినాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టెట్రా ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో మద్యానికి సంబంధించి అవి కూడా ఎక్కువ అయితే పడినాయి అక్కడ. ఇది చూడండి ఒకసారిగా ఈ అద్దాలు అనేది మొత్తం ఇటువైపు అటువైపు అటు సైడ్ నుంచి మొత్తంగా ఎంత దారుణంగా పగలగొట్టారు. అలాగే చూసినట్లయితే ఒక్కొక్క రాళ్ళు చూడండి, ఆ రాళ్లతోటి అలాగే మందు సీసాలతోటి మొత్తం పగలగొట్టడం జరిగింది ఈ కాలేజీ అనేది. అలాగే ఇక్కడ మరి ఇంత ముందుకెళ్ళి మరి చూద్దాం ఈ కాలేజ్ పరిస్థితి ఎలా ఉన్నది అది. అయితే ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ మొత్తంగా అంటే కాలేజీ మొత్తం ఎన్ని కిటికీలు అయితే ఉన్నాయో మొత్తం అన్ని కిటికీలు మొత్తం అంతా పగలగొట్టడమే కాకుండా మొత్తం అంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించిన డబ్బు మొత్తం వృధా చేయడం అనేది, అంటే గవర్నమెంట్ ఇది డబ్బుని వృధా చేశారు ఈ తాగుబోతుల వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే ఈడ చూసుకున్నట్లయితే మరి వెనక పక్కన చూసుకుంటే ఈడ యూరిన్ పోసి మరి ఎలాగా అంటే అంత అసభ్యంగా పెట్టడం జరిగింది కాలేజ్ అనేది. అసలుగా కాలేజ్ అంటేనే ఒక దేవాలయం, అంటే సరస్వతికి నిలయం అని చెప్పుకోవచ్చు. అలాంటి సరస్వతి ఉన్న ప్లేసుల్లో ఇక్కడ ఇంత దారుణంగా పెడుతున్నారు అనేది మరి దారుణం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నా ఏంటిదంటే రాత్రి అయితే చాలు ప్రతి ఒక్క తాగుబోతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ వంట వార్పు కార్యక్రమంగా ఇక్కడ చేసుకొని తిని మళ్ళీ తాగేసి మళ్ళీ చిందులు వేయడంతో పాటు అలాగే ఇక్కడ ఈ ధ్వంసం మొత్తం చేస్తున్నారని కూడా నేను చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆడ నా వెనకపాటి చూసినట్లయితే ఒక చిన్నపాటి స్టవ్ ని కూడా అంటే ఒక పొయ్యి మాదిరిగా పెట్టుకొని కట్లు గీట్లు మొత్తం పెట్టుకొని ఇక్కడైతే మొత్తం వాళ్ళ వంట మార్పు చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ పిండి కూడా అలాగే పెట్టినారు. మళ్ళీ అలాగే చూసినట్లయితే మసాలా చీటీ అని, చికెన్ మసాలా చీటీ అని మొత్తం అన్ని, అంటే ఇది కాలేజ్ కాదు, ఇది మా సొంత భవనము, మా అధికారము అనే లెక్కలో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే ఈ కాలేజ్ అనేది ఎంత దారుణంగా పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ చేతిలో వచ్చేసరికి పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వము అంత కష్టపడి నిర్మిస్తున్న భవనాలని వీళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం అని చెప్పేసి వాళ్ళ ఆనందం కోసము వీళ్ళు తాగుబోతులలో వాళ్ళ అడ్డగా మార్చుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. జర్నలిస్ట్ మహేష్తో కిరణ్ ఆదన్.